నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించి అందరికీ కూడా ఎలా ఉండబోతుందో, ప్రతి ఒక్క రాశికి కూడా ఎలా ఉండబోతుందో, పాటించాల్సిన నియమాలు, అలాగే స్విచ్ వర్డ్స్ థెరపీ ఏమన్నా అవసరం ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీలో ఎవరికైనా వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవాలనుకున్న క్రిస్టల్ సజెషన్స్ కానివ్వండి, టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, లేదు ఏదైనా మీ గురించి స్పెషల్గా ఏదైనా తెలుసుకోవాలనుకున్న జాబ్, కెరియర్, బిజినెస్, రిలేషన్షిప్, హెల్త్, ఎడ్యుకేషన్, ఇలా దేనికి సంబంధించిందైనా సరే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడం కోసం, అంటే వ్యక్తిగతంగా మీ గురించి తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అలాగే ఎవరికైనా సరే స్పిరిచువల్ కోర్సెస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, చక్ర హీలింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీ కానివ్వండి, ఇలా ఈ కోర్సెస్లో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుని క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే మీ అందరికీ తెలిసిందే, స్టేరీ యానిమల్స్ని ఎక్కడ కాపాడుతూ ఉండండి. ఎక్కడైనా సరే అవి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అబ్యూసింగ్కి గురవుతుంటే, అలాగే జంతు బలిని కూడా ఆపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో కూడా మంచి మార్పు రావాలని చెప్పి, అందులో మనకున్న స్వార్థపూరితమైన కోరికలతో జంతువులకి ఏమాత్రం సంబంధం లేదని దయచేసి గుర్తించండి. మన ఇంట్లో పెంచుకున్న మన పెట్స్నో, మన పిల్లలనో, లేకపోతే మన చెవినియో, లేకపోతే మన చేతుల్లో తీసుకెళ్ళి మనం బలిగా ఇవ్వలేం కదా. అలాగే జంతువులకు కూడా ప్రాణం ఉంటుంది, వాటికి కూడా పెయిన్ ఉంటుంది. సేమ్ ప్రాసెస్ అంతా కూడా. దయచేసి జంతువులను బలిచ్చే ప్రయత్నం అయితే చేయకండి. దానికి వేరే మార్గాలు ఉన్నాయి, దయచేసి అవి అనుసరించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి ఆగస్ట్ 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు వర్తిస్తాయి. మీనరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మీనరాశికి సంబంధించి ప్రొఫెషనల్గా, అంటే మీ వర్క్ స్పేస్లో, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలి, పిల్లల పేరు మీదో, కుటుంబ సభ్యుల పేరు మీదో సేవ్ చేసుకున్న డబ్బులు కానివ్వండి, లేకపోతే లోన్ తీసుకునైనా సరే ఎవరైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఈ రాశికి సంబంధించి విపరీతమైన మోసాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అన్నెసెసరీగా మీతో డబ్బులు ఖర్చు పెట్టించడం కానివ్వండి, తక్కువగా వచ్చే దాని మీద ఎక్కువ డబ్బులు పెట్టించి వాళ్ళ లాభాలు పొందాలి అనుకోవడం కానివ్వండి, లేదు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్గా జాబ్ ఎక్కడైనా సరే కొంతమంది కమ్యూనికేషన్స్ వీక్గా ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే రైల్వేకి సంబంధించి గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ ఏదైనా సరే కొన్ని చోట్ల డబ్బులు పెడితే చాలామంది ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు కదా. అలాగా డబ్బులు పెట్టే చోట చాలా కేర్ఫుల్గా ఉండాలి. అక్కడ కూడా జాబులు ఇప్పిస్తాము అని చెప్పి డబ్బులు తీసుకునే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఎక్కడైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు బాగా తెలిస్తేనే, మీకు నమ్మకమైన వ్యక్తి అయితే తప్ప, మీకు నమ్మకమైన వాళ్ళు కూడా చెప్పారని కూడా ఆలోచించకుండా మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. దయచేసి వాళ్ళు చెప్పారనో, మా ఫ్రెండ్స్ చెప్పారు, మా చుట్టాలు చెప్పారనో కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన టైం కాదు, దయచేసి చేయకండి. అలాగే మెడికల్, మేబీ క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, క్రానిక్ పెయిన్స్ ఉన్నవాళ్ళు, సడన్గా ఏదైనా హెల్త్ సమస్య వచ్చిన వాళ్ళు, విపరీతంగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈవెన్ మీ అవసరాలకు కూడా డబ్బు లేని సిచ్యువేషన్లో ఉండడం, దానికి కూడా ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, కానీ ఎవరిని అడగలేని పరిస్థితి. ఎవరిని అడిగినా చిన్న చూపు చూస్తారేమో, నన్ను అవమానిస్తారేమో, లేకపోతే వీళ్ళింతే అని మనల్ని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తారేమో అనే భయంతో చాలామంది మీకు సహాయం అవసరం ఉన్నప్పటికీ కూడా, మీకు వేరే వాళ్ళు సహాయం చేస్తారు అని తెలిసినప్పటికీ కూడా మీరు చెప్పే పరిస్థితుల్లో లేదా చెప్పడానికో మీరు ఇష్టపడరు. దయచేసి మీకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు, మీ ప్రాబ్లం చెప్పి చూడండి. అలాగే మీరు సంపాదించే డబ్బు మీద, భార్యాభర్తల మీద, ఎవరైనా రిలేషన్లో ఉండే వాళ్ళ మీద, మీ ఇంటి మీద, మీ కారు మీద మీరు ఏదైనా బాగుంటే చూసి తట్టుకోలేని వాళ్ళు చాలామందే ఉంటారు. ఏడుస్తూ ఉంటారు, నరఘోష, నరదిష్టి మీ మీద. మీరు బాగుంటే చూడలేక, తట్టుకోలేక ఎంతసేపు నెగటివ్ వర్డ్స్ మీ గురించి మాట్లాడడం వల్ల నెగటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యి అది మీకు ఎఫెక్ట్ అయ్యేలాగా వాళ్ళు బిహేవ్ చేయడం, కొన్ని ప్రయోగాలు చేయడం, ఇంటెన్షనల్గానే మిమ్మల్ని, మీ బిజినెస్ని, ప్రొఫెషనల్ లైఫ్ని, మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసేలాగా వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడడం, శాపాలు పెట్టడం అంటారు కదా, ఇలా అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పి
అలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. ఇకపోతే సొంతగా వెహికల్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. ప్రమోషన్స్, సాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీసాకు సంబంధించిన విషయాలు, అలాగే కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళకి, పొజిషన్లో మంచి మార్పులు కావాలి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. బిజినెస్లో సోలో బిజినెస్ చేసే వాళ్ళకంటే ఇండివిజువల్గా బిజినెస్ చేసే వాళ్ళకి, పార్ట్నర్షిప్లో బిజినెస్లో చేసే వాళ్ళకి కూడా జనాకర్షణ, ధనాకర్షణ పెరుగుతుంది. మీ బిజినెస్ని బాగా ప్రమోట్ చేస్తారు, మార్కెటింగ్ చేసుకుంటారు, ఆకర్షణ బాగా పెంచుకోగలుగుతారు. అలాగే ఒక సాటిస్ఫైడ్ మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నామనే ఫీలింగ్లో చాలామంది ఉంటారు. డబ్బు అనేది టైంకి అందడం, అలాగే మీ బిజినెస్లో అన్లిమిటెడ్ మనీ ఫ్లో రావడం అనేది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే సొంత ఇంటి నిర్మాణం, ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది. మధ్యవర్తుల ద్వారా ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఖర్చును కూడా అదుపు చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.